గౌరవం మర్యాద లాంటి సున్నితమైన ఆయుధాలతో మనందరినీ టార్చర్ పెట్టడానికి వచ్చేస్తున్నారు ధనానందన్ రాజ్ along with his team. So let's welcome them. టింగ్ టింగ్ ప్రయాణికులకు విజ్ఞప్తి. విశాఖ ఎక్స్‌ప్రెస్ మరికొద్ది క్షణాల్లో బయలుదేరేందుకు సిద్ధంగా ఉన్నది. ఫ్యామిలీ అంతా కట్టుకుని రైల్వే పట్టాల మీద పడుకున్నారంటే చాలా పెద్ద ప్రాబ్లంలు ఉంటారు. ఎవరి ప్రాబ్లం ఆడిది మనకెందుకు? ఏవండి ఏవండి అసలే మెడ నొప్పి, తలగడ లేకుంటే పడుకోలేరు. పెట్టు. అయ్యా నీకు షుగర్ గానీ ఎడతా నోరు తెరు. టింగ్ టింగ్ ప్రయాణికులకు విజ్ఞప్తి. గోదావరి ఎక్స్‌ప్రెస్ మరికొద్ది క్షణాల్లో బయలుదేరేందుకు సిద్ధంగా ఉన్నది. గోదావరి అంటే అది ఇదేమన్నా బాబురావు రాజు మడత మంచాలనుకుంటున్నారు, అలా పడుకుంటున్నారు. హైపీ పెట్టారేంటి? నేను కోటీశ్వర్లో ఒక దగ్గర 50 కోట్లు ఆస్తుంటా తెలుసా? దీంతో 51. ఓకే అమ్మా, మీ ఆయన మీద అనుమానమా? మా ఆయనకి అంత సీను లేదు, నాకు పిల్లలు లేరు. ఏమండి, మీ ఆవిడ మీద అనుమానమా? ఆవిడ నిప్పు. అమ్మ, మంచి కాకి మీద కాలిపోతుంది. అరే పంది, ఇలా ఉన్నావు, నీ ప్రాబ్లం ఏంటి? ఇలా ఉంటే హెల్త్ ప్రాబ్లం ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? నాకు అసలు హెల్త్ ప్రాబ్లమే లేదు. ఏ ప్రాబ్లం లేదా? పైకిలే. ఒక నిమిషం ఆగు, నోరు తెరు. నీ ఫేస్ చూస్తుంటే ప్రపంచంలో ప్రాబ్లమ్స్ అన్ని నీ దగ్గర ఉన్నట్టున్నాయి. ఏంటి ప్రాబ్లం? నా నోటితో నేను చెప్పలేను. ఆపు. అమ్మా, నీ నోటితో చెప్పు. ఉదయం తులసి పూజ చేస్తుంటే మా ఆయన ప్రేమగా రాధా కాఫీ తీసుకురాని అడిగాడు. మా ఆయన ప్రేమగా పిలిచాడు కదా అని నేను మా ఆయన మీద గౌరవంతో కాఫీ పెట్టి ఆయనకి ఇవ్వడానికి తీసుకెళ్తుంటే కడుపుమాన్ తగిలి కాఫీ కప్పు కింద పడి పగిలిపోయింది. మా ఆయన దానికి తిడతాడు అనుకున్నానండి, కానీ తిట్టలేదు. కనీసం కొడతాడు అనుకున్నానండి, కొట్టలేదు. కనీసం అంటే కనీసం కోపంగా చూస్తాడు అనుకున్నానండి, అది కూడా చేయలేదు. మా ఆయన నన్ను కోపంగా చూడడానికి కూడా నేను పనికిరానప్పుడు నేను బతకడం ఎందుకండి? అందుకని చచ్చిపోతాను. సార్ సార్, ఏం సార్ ప్రాబ్లం? ఒక్క నిమిషం. ఈ రోజు 7-8 ప్రాంతం అనుకుంటా. అదెక్కడ ఉందండి? అదొక ప్రాంతం. నేను బయటికి వెళ్ళి 3 రూపాయలు ఇచ్చి పేపర్ కొనుక్కొని ఇంటికి వచ్చా. ప్రయాణికులకు విజ్ఞప్తి. విశాఖ ఎక్స్‌ప్రెస్ మరికొద్ది క్షణాల్లో బయలుదేరేందుకు సిద్ధంగా ఉన్నది. చెప్పండి, ఇక్కడ ఏమైనా వినవయ్యా? విశాఖ ఎక్స్‌ప్రెస్ చెప్పండి. ఆ తర్వాత ఇంటికి వచ్చాక కాఫీ తాగుతూ పేపర్ చదువుకుంటే బాగుంటుంది కదా అని రాధా కాఫీ తీసుకురా అన్న. ఓకే, అంతే. నేను అడిగిన కంగారులో కాఫీ తీసుకురావాలన్న కంగారులో టపా 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 పరిగెత్తుకుంటూ వచ్చి గుమ్మం తగిలి అలా టపామని కింద పగిలి కాఫీ కప్పు కింద పడి నేల పాలైంది. నా భార్యని నేను ఏమని అడగలను, ఏమని చెప్పగలను? నేను అడగటం వల్లగా కంగారుగా వంటింట్లోకి వెళ్ళింది. నన్ను కోపడగలనా చెప్పు బ్రదర్? నేను అడగటం వల్లగా కంగారుగా కాఫీ తీసుకొని బయటకు వచ్చింది, అలానే తిట్టగలనా బ్రదర్? నేను అడగటం వల్లగా గుమ్మానికి డబేలమని కింద పగిలి కాఫీ కప్పు పగిలింది, అలా అని చెప్పి ఇంట్లో దాన్ని నెట్టేయగలనా? నేను చచ్చిపోతా. కాఫీ కప్పు కోసం 2 భార్యాభర్తలు రైల్వే ట్రాక్. పంది గారు లేగండి, కమాన్ ప్లీజ్. ప్లీజ్. ఇప్పుడు ఇలా ఉన్నావు, అవును. నీ ప్రాబ్లం ఏంటి? ఆ రోజు నా గర్ల్ ఫ్రెండ్తో బ్రేకప్ అవడం వల్ల నేను చాలా మూడీగా బయటకు వెళ్తుంటే ఎదురుగా బావగారు ఎంట్రీ ఇచ్చారు. సరే అని హాయ్ బావగారు అని విష్ చేశాను. అయినా సరిగా రెస్పాండ్ అవ్వలా. సరే అని బయటకు వెళ్తే బైక్ స్టార్ట్ అవ్వదు. తిరిగి నేను ఇంట్లోకి తిరిగి వస్తుంటే అప్పుడే బావగారు అక్కకి కాఫీ తీసుకురామని చెప్పారు. అక్క చాలా హడావుడిగా కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చి గుమ్మం తల్లి టాక్మని కాఫీ అంతే. ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో జరిగిపోయింది. కానీ బావ ఒక్క మాట కూడా అనలేదు. అనరు, నాకు తెలుసు అనరు, ఎందుకంటే బావకి అంత ప్రేమ అక్క అంటే. కానీ రే దున్నపోతులు నిలబడి చూస్తున్నావు, కప్పు పడిపోయింది, కుంభాలుగా 3 పూటలు తింటున్నావు, కప్పు తీయొచ్చు కదరా అని నన్ను తిట్టొచ్చు కదండి. అక్క మీద కోపంతో నన్ను కొట్టొచ్చు కదండి.
అరే కోపంగా ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చినా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అనరే ఏం అనలేదు, ఏం తిట్టలేదు, ఏం కొట్టలేదు. నీ ఎందుకు బతకాలండి? అందుకే ఒక్క కాఫీ కోసం 3 వ్యక్తులు చచ్చిపోతున్నారు. అవకాశం ఇస్తే నేను చెప్తా. నీకెవడు ఇక్కడ అవకాశం అయితే ఇవ్వడు. అవకాశం తీసుకుని చెప్తా. అది మంగళవారం ఆ, ఫ్లోర్ అంతా దుమ్ము పట్టిపోయి ఉంది. సరే. తడిబట్ట తీసుకుని తుడుస్తున్నాను. ఈ మధ్యలో అయ్యగారు పేపర్ పట్టుకొని అలా సోఫా సెట్ మీద కూర్చోవడం, అమ్మగారు కాఫీ తీసుకుని రావడం, అలా గుద్దుకొని కింద పడిపోయి ఆ కప్పు పగిలిపడి అని నేను డైలమాలో చూస్తా ఉన్నా. ఏదో ఈ ఎడమ చెయ్య గుంజేస్తా, ఇనో తాగాను తుడుస్తా ఉన్నాను. అమ్మగారు అలా బాధపడుతూ వెళ్ళిపోతున్నారు. నాకు బాధేసి దగ్గరికి వెళ్ళి, ఏ నేను పని వండి 17 రూపాయలు డబ్బులు తీసుకుంటుండా, ఏ నన్ను కొట్టకూడదా? ఆవిడైతే అల్లాడు, ఎందుకంటే భార్య సత్యమణి గృహిణి ఇల్లాలు సవితి, ఏ నన్ను తిట్టకూడదా? నన్ను తన్నకూడదా? నన్ను చంపకూడదా? ఏ నేను చేసి తప్పేందా? నేను చేసి నరకం ఏంది నాయనా? ఒక్క మాట అల్లా తుడుస్తానే ఉండా, ఒక్కరోజు ఒక మాట అండా, పని మాలో నేను పని ఉండా, నేను చచ్చిపోతాము. ఈ ట్రైన్ రాదా? టింగ్ టింగ్. గోదావరి ఎక్స్ప్రెస్ మరికొద్ది క్షణాల్లో 2వ ప్లాట్ఫామ్ నుంచి బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నది. మరి నేనెందుకు చచ్చిపోవాలని వచ్చాను మీరు ఎవరు అడగరా? అవును, మేమంటే ప్రాబ్లమ్స్ ఉండొచ్చాం. అసలు నువ్వు ఎందుకు చచ్చిపోవాలనుకుంటున్నావు? చెప్తాను, పైకి లెక్కండి. నాకు పొద్దున్నే పేపర్ చదవడం అలవాటు. మా ఆవిడ్ని కాఫీ తీసుకురామ్మా అన్నాను. తను తీసుకొస్తూ గుమ్మానికి తగిలి కాఫీ కప్పు పగలు కొట్టింది. అది నా ఫేవరెట్ కప్పు. ఏమే 10 రూపాయలు పెట్టి తీసుకొచ్చిన కప్పు నేను పగల కొడతావా అని పక్కనే ఉన్న కత్తిని తీసుకొని ఇలా చంపుతున్నప్పుడు పక్కనే పందిలాగా ఉన్న వాళ్ళ బావా కాఫీ కప్పు కోసమే అక్కని చంపేశావా అని నన్నే కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసేసరికి వాడిని పక్కనే ఉన్న సింకు దగ్గర తల తీసుకొచ్చి ఇదంతా చూస్తున్నా పనోడు కాముగా ఉన్నాడా? లేదే. నా ఉప్పు తిన్నాడుగా. బాబు గారు అమ్మగారిని బామ్మర్ది గారిని ఎందుకు చంపారని నన్ను అడిగాడు. అంతే, కత్తి తీసుకున్నా, దించా నోట్లోంచి, అంతే. ఇదంతా గమనిస్తున్న ఓ పెద్ద మనిషి, బావా మీ భార్యని మీ బామ్మర్దిని మీ పనోణ్ణి ఎందుకు చంపారు సార్ కాఫీ కప్పు కోసమని నన్నే అడిగి. పరిస్థితి బాగాలేదు, వదిలేయొచ్చుగా. వాడిని మెడపట్టి అన్నావు. పెతికి వీళ్ళందరినీ చంపిన తర్వాత నేనెందుకు బతకడం అని ఈ రైల్వే ట్రాక్ దగ్గరికి వచ్చా. తప్ప చెప్పండి. ఏమండి, కాఫీ కప్పు కోసం చావడం అవసరమా అండి? మనం ఇంటికి వెళ్ళిపోదామండి. ఆ బీపీ టాబ్లెట్ ఇటే చెప్తా. కానీ నా కథ విన్న వాళ్ళని ఎవరిని నేను వదల్లా. విట్రా. వాళ్ళతో నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుందేమో అని అనిపించేది. వాళ్ళని కూడా చంపేద్దామని ప్లాన్ చేశా. లేకపోతే కాఫీ కప్పు గుమ్మానికి తగిలిందని ఒకడు, నన్ను తిట్టలేదని ఆవిడ, వీళ్ళందరూ టార్చర్ పెడతారా? నేనేదో ప్రశాంతంగా చచ్చిపోదామని వస్తే ఏ ట్రైన్ ఎటు వస్తుందో అర్థం కావట్లేదు. టింగ్ టింగ్. ఆ, ప్రయాణికులకు విజ్ఞప్తి, ఏంటి? వర్షం కారణంగా ట్రైన్లన్నీ నిలిపివేయబడండి. ఇంకా లాభం లేదు. డైరెక్ట్ గా మా ఇంటికి వెళ్ళి మా ఆవిడతో 1 గంట సేపు గొడవ పడితే నేను ఈజీగా పోతాను. సూపర్. Everybody put yourself on the dance floor. Till, yeah, till mange more. Let's see what life has in store. సో ధనరాజ్ గారు మొత్తానికి మీరు సూసైడ్ చేయడానికి వచ్చారు. Yes. ఓకే, అండ్ ఈ ఫ్యామిలీ వచ్చి అది కూడా ప్రశాంతంగా చేయనివ్వలేదు. ఓకే, సో రోజా గారు ఎలా ఉంది ఈ స్కిట్? బాగుంది. ఫస్ట్ లో అర్థం కాలేదు, అందరూ కలిసి వస్తే ఒకే ఫ్యామిలీ ఏమో అనుకున్నాను. తర్వాత ఒక్కొక్కరుగా లేసి రివీల్ చేయటం బాగుంది. అండ్ వినోద్ని యాజ్ యూజువల్ అందంగా ఉన్నావు.
ఆర్పి వచ్చి అవకాశం ఇకపోయినా అవకాశం తీసుకొని చేస్తాడు. స్పెషాలిటీ చాలా బాగుంది. వాట్ హ్యాపెండ్ రాజేష్? ఏంటి దాక్కున్నావు వెళ్ళి? వాడు ఒక ప్రాబ్లం లో ఉండి ఇక దాక్కున్నాడు. అవునా? కానీ బాగుంది, ఎప్పుడు బాగుంటుంది పర్ఫార్మెన్స్. అండ్ ఫైనల్ టచ్ బాగుంది. ఇంటికి వెళ్ళి 1 గంట గడవ పెడితే ఖచ్చితంగా చంపేస్తుందా మీ ఆవిడ? నాగ్ బాబు సార్ చాలా మంచి స్టార్ట్. తొక్కలో కాఫీ కప్ పడిపోయిన దానికి ఆవిడ వచ్చి ఏంటి ఇంత ఓవర్ చేస్తున్నా అనుకుంటే వాడు అంతకంటే బిల్డప్. నా భార్య నా వల్లే అని. బాంబర్ది గారి బిల్డప్ టూ మచ్, నన్ను తిట్టలేదని. నేను పని ఉన్నాను అక్కడ అంతా ఎంజాయ్ చేసింది. చాలా బాగుంది. వాళ్ళందరికీ నువ్వు రివర్స్ గా చెప్పి తరివేయటం. నైస్ కిట్.